హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మన వీడియోలో నథింగ్ ఫోన్ 2A దీనికి ఒక అప్డేట్ వచ్చింది. నేను నా కమ్యూనిటీ ట్యాబ్ చెక్ చేసి ఉంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోన్ ఏదైతే ఉందో ఇది బ్లాక్ కలర్. మీరు ఒకవేళ నా నథింగ్ ఫోన్ 2A రివ్యూ కనుక మీరు చెక్ చేస్తున్నా అండ్ కెమెరా రివ్యూ కనుక మీరు చెక్ చేస్తుంటే అందులో వైట్ కలర్ ఫోన్ కనబడిద్ది. నా ఫోన్ వైట్ కలర్ది నేను అమ్మేసా. అండ్ ఈ ఫోన్ నాకు తెలిసిన సర్కిల్లో ఈ ఫోన్ ఎవరు యూస్ చేస్తున్నారా అని చెప్పని జల్లెడ పెడితే ఒకళ్ళు దొరికారు. వాళ్ళ దగ్గర నుంచి నేను రిక్వెస్ట్ చేసుకుని ఈ ఫోన్ యూస్ చేయడం స్టార్ట్ చేశాను లాస్ట్ 2 days నుంచి. ఈ అప్డేట్ వచ్చిన తర్వాత నేను పర్సనల్గా చాలా ఎక్సైట్ అయ్యా. అండ్ మీ వీడియో అసలు యాక్చువల్లీ నేను పెట్టాల్సిన అవసరం లేదు, కానీ ఎందుకు పెడుతున్నానంటే నేను నథింగ్ ఫోన్ 2A రివ్యూలో దాంట్లో ఉండే పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి అన్ని క్లియర్ కట్ గా మెన్షన్ చేశాను. చాలా వరకు దాంట్లో నెగిటివ్స్ ఉన్నాయని చెప్పని నేను చెప్పడం జరిగింది. అది ఇప్పటికీ వాస్తవం. నేను ఇప్పటికీ అదే మాట మీద స్టిక్ ఆన్ అయి ఉన్నాను. అండ్ నేనేవేవైతే కంప్లైంట్స్ రేస్ చేశానో ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ లో రోల్ అవుట్ చేసి వాటిని ఫిక్స్ చేశారా లేదా అని చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ నాది. కాబట్టి నేను అమ్మేసినా కానీ మళ్ళీ ఇంకొక ఫోన్ తెప్పించి దీంట్లో సాఫ్ట్వేర్ అప్డేట్స్ అన్ని ఇన్స్టాల్ చేసి మొత్తం మాట్లాడుతాను. అండ్ అప్డేట్ వచ్చిన తర్వాత 2 డిసప్పాయింట్మెంట్స్. ఒకటి, ఫోటోస్ ఓపెన్ చేసే దగ్గర అది అన్ని డివైజెస్ లో లేవు, కొన్ని పర్టికులర్ డివైజెస్ లో నేను వీడియో ఫుటేజ్ ప్రూఫ్ వేసి మరి మాట్లాడతా. రెండోది, వైడ్ యాంగిల్ కెమెరా. నథింగ్ వాళ్ళ సాఫ్ట్వేర్ అప్డేట్ లో ఏమేమి ఫిక్స్ చేశారో వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు. ఆ స్క్రీన్ షాట్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. నేను రివ్యూలో ఏవేవైతే కంప్లైంట్స్ రైస్ చేశానో పిన్ టు పిన్ ఫోటోస్ లో HDR ప్రాబ్లం ఉందని చెప్పని, పోర్ట్రేట్ షాట్స్ తీసేటప్పుడు ప్రాపర్ గా రావట్లేదని చెప్పని, డీటెయిల్స్ లో మిస్ అవుతుందని చెప్పని, స్కిన్ టోన్స్ గురించి, బ్రైట్నెస్ గురించి వాళ్ళు కూడా మెన్షన్ చేశారు. అండ్ ముఖ్యంగా గేమింగ్, నేను BGMI అని గేమ్ అని చెప్పని నేను ఆడి దాంట్లో థ్రాటిల్ అవుతున్న ఏమేమి స్క్రీన్ రికార్డ్ కూడా ప్రెజెంట్ చేసి మరీ చూపించా. సేమ్ వాళ్ళు కూడా BGMI అని చెప్పని వాళ్ళ అప్డేట్స్ అనేవి రోల్ అవుట్ జరిగింది. సో నేను ఏవేవైతే రైస్ చేశానో పాయింట్స్ అన్ని అవి వ్యాలిడ్ పాయింట్స్ అండ్ యాక్చువల్లీ ప్రాబ్లమ్ ఉన్న పాయింట్స్. అండ్ ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేసా, పెద్ద అప్డేట్ ఏం కాదు, అది 350 MB మాత్రమే ఉంటుంది. మీరు మొబైల్ డేటా మీద కూడా అప్డేట్ చేసేసేవచ్చు. అండ్ ఇంకొక మేజర్ కాన్ మీకు చెప్పాలి, అప్డేట్ అయిన తర్వాత మీరు ఒకవేళ ఏదన్నా ఫోటోస్ క్యాప్చర్ చేసిన తర్వాత ఆ ఫోటోని ఒకసారి చూసుకోవాలి అని చెప్పి అనుకుంటే షటర్ బటన్ పక్కన మనకి ఫోటో కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ప్రాసెసింగ్ కనబడేది ఇంతకు ముందు. ఇప్పుడు ప్రాసెసింగ్ కనపడట్లా, డైరెక్ట్ గా బ్లాంక్ వచ్చేస్తుంది. అది నేను అఖిల్ DS అని చెప్పి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, అతను రేవంత్ మిస్టర్ టెక్కి అండ్ తెలుగు టెక్నో స్ప్రింగ్ యూట్యూబ్ ఛానల్ నెహేమియా, వీళ్ళ నలుగురిని కాన్ఫరెన్స్ కాల్లోకి తీసుకొని కూడా వీళ్ళు చెక్ చేశా. మిగతా ముగ్గురు క్రియేటర్స్ దగ్గర 2 నథింగ్ ఫోన్ 2A ఉన్నాయి. వాటిలో చూస్తే ఏ ప్రాబ్లం లేదు. ఇది నేను అన్బాక్స్ చేసిన కూడా ఫోన్ కూడా కాదు, మళ్ళీ బయట నుండి తెప్పించిన ఫోన్. దీంట్లో ఆ బగ్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఒకవేళ అలాంటి బగ్స్ కనుక మీరు ఎక్స్పీరియన్స్ చేస్తుంటే దానికి సొల్యూషన్ నేను పర్సనల్గా చెక్ చేసింది ఏంటంటే, ఈ బగ్ అనేది వీళ్ళ కెమెరాకి సంబంధించిన బగ్ కాదు. గూగుల్ ఫోటోస్ ఒక యాప్ ఉంది, ఆ యాప్ బగ్. గ్యాలరీ అని చెప్పని గూగుల్ వాళ్ళది గ్యాలరీ యాప్ ఉంది, ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. గ్యాలరీ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దాని మీద మళ్ళీ గూగుల్ ఫోటోస్ యాప్ ఇన్స్టాల్ చేయండి. అండ్ ఒక అప్డేట్ కూడా చూపించింది. ఆ అప్డేట్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు కెమెరా నుంచి డైరెక్ట్ గా గూగుల్ ఫోటోస్ లోకి రియల్ టైమ్ లో స్విచ్ అవుతున్నాయి. అప్పటి వరకు వీళ్ళు చేసిన అప్డేట్ కి అండ్ గూగుల్ ఫోటోస్ కి రియల్ టైమ్ వర్షన్ సింక్ అవ్వక మనకు ఆ గ్లిచ్ అనేది మనం చూడడం జరిగింది. అప్డేట్ అయిన తర్వాత కెమెరాస్ లో ఏమన్నా మార్పు జరిగిందా అని చెప్పనేది మీరు చెప్పండి, నేను ఎక్కువ చెప్పను. ఎందుకంటే నేను చెప్తే కొంతమందికి రుచించదు, కాబట్టి మీరే చెప్పండి. ఒప్పుకోవాల్సిన వాస్తవం ఏంటంటే పోర్ట్రేట్ షాట్స్ లో చాలా ఇంప్రూవ్మెంట్స్ చేశారు. ఇంతకు ముందు మనం సబ్జెక్ట్ ని అసలు డిటెక్ట్ చేయలేకపోయింది, ఇప్పుడు సబ్జెక్ట్ ని ప్రాపర్ గా డిటెక్ట్ చేస్తుంది. ఎడ్జ్ డిటెక్షన్స్ 90% ప్రాపర్గా చేస్తుంది, 90-95% ప్రాపర్గా చేస్తుంది. మిగతా 5% ఇంకొంచెం కరెక్షన్ చేయాలి. అండ్ ఇంకొక వాస్తవం ఏంటంటే ఈ అప్డేట్ సరిపోదు, ఇంకొక 2 అప్డేట్స్ కూడా పడాలి. తర్వాత నథింగ్ ఫోన్ 2 లాగా ఇది కూడా కంప్లీట్లీ ఆప్టిమైజ్ అవుతుందని చెప్పి ఇప్పుడు అప్డేట్ ఏదైతే వీళ్ళు రోల్అవుట్ చేశారో 70-75% వరకు ఉన్న బగ్స్ ని మాక్సిమం ఫిక్స్ చేయడానికి ట్రై చేశారు. ఇంకా 20-25% ఆఫ్ ద బగ్స్ ఇంకా ఉన్నాయి. అవేంటనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తా. సో పోర్ట్రేట్ షాట్స్ పరంగా మరి అంత వర్స్ట్ ఏం కాదు, ఇప్పుడు కొంచెం సమ్వాట్ బెటర్ ఉన్నాయి. నేను కొన్ని ఫోటోస్ డిస్ప్లే చేస్తా ఉంటా. ఫోటోస్ లో HDR ఇంబ్యాలెన్స్ అవుతుంది. డే లైట్ లో ఒకవేళ బ్యాక్ సైడ్ సన్ లైట్ ఏదైనా ఉన్నా కానీ క్లౌడ్స్ కనపడకుండా. అండ్ ఎక్స్పోజర్, మెయిన్ గా ముఖ్యంగా మాట్లాడాల్సింది ఎక్స్పోజర్ కంట్రోల్ లేదు. నేను ఇంత స్ట్రెస్ ఎందుకు చేస్తానంటే 20,000 రూపాయల్లోనే వాళ్ళు కంటిన్యూ చేసి ఉండే సేల్, ఇంత మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇది 25-26,000 ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. నెక్స్ట్ ఇది షాడో ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుంది. ఏదన్నా ఫోటో మనం క్యాప్చర్ చేసిన తర్వాత ఎడ్జెస్ దగ్గర కట్ చేసినట్టు ఉండకుండా షాడో అన్నెసెసరీ షాడో ఎఫెక్ట్ యాడ్ చేస్తుంది. ఎందుకు యాడ్ చేస్తుందో తెలియదు. మూడోది ఎక్స్పోజర్ కంట్రోల్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను, ఎక్కువ వైట్ అయిపోతుంది. ఏదన్నా మాల్లో మీరు ఫోటోస్ తీసుకోండి, నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ సామ్సంగ్ స్టోర్కి వెళ్ళి అక్కడ కొన్ని ఫోటోస్ తీసుకున్నాను. వాటిలో ఒకసారి చెక్ చేయండి ఎక్స్పోజర్ ఎలా ఉంది. అండ్ డే లైట్ కండిషన్ లో కూడా డైరెక్ట్ సన్ లైట్ లో కూడా నేను క్యాప్చర్ చేసా, ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మహాద్భుతం వైడ్ యాంగిల్ కెమెరా గురించి మాట్లాడుకుందాం. వైడ్ యాంగిల్ కెమెరాలో ఏదన్నా మీరు ఫోటో క్యాప్చర్ చేసుకోండి, బ్యాక్గ్రౌండ్ సీన్ మొత్తం మంచిగా ఫోకస్ లో ఉంచుకుంటుంది, మంచిగా క్యాప్చర్ చేస్తుంది. బట్ సబ్జెక్ట్ లో నేనేమైపోతున్నా నాకు అర్థం కావట్లా. బోకే నాకు యాడ్ చేస్తుంది, నేను బ్లర్ అవుతున్నా. వైడ్ యాంగిల్ ఫోటోస్ లో ఇప్పటికీ సబ్జెక్ట్ అనేది బ్లర్ అవుతుంది. కొన్ని షార్ట్స్ వేస్తున్నాను, వాటిని కూడా చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఓవరాల్ గా డేలైట్ కండిషన్ లో ఫోటోస్ ఏ రకంగా వస్తున్నాయో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తూనే ఉంటారు. వాటిని చెక్ చేసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి, ఇంకా అప్డేట్స్ లో ఇంకా ఫిక్స్ చేయాలా, ఇప్పటికే సెట్ అయిపోయినాయా, ఫోటోస్ అన్ని సెటిల్ గా వస్తున్నాయి ఏంటి అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ ఇంకా నైట్ టైం ఫోటోగ్రఫీ గురించి మాట్లాడితే పాయింట్ నెంబర్ 1, ఇమేజ్ అనేది డిస్టార్ట్ అవుతుంది. ఇది నేను కొంచెం లైట్ తక్కువ ఉన్నప్పుడు చెక్ చేసా, ఎగ్జాక్ట్ గా స్ట్రీట్ లైట్ కింద ఉండి కూడా క్యాప్చర్ చేశాను. అన్నిట్లో లైట్ కొంచెం తక్కువ ఉన్నప్పుడు మాత్రం ఫోటో డిస్టార్ట్ అవుతుంది. అది కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ లో వీళ్ళు ఫిక్స్ చేయాలి. చాలా ఇమేజెస్ సాఫ్ట్ అవుతున్నాయి, నా గడ్డం ప్రాపర్ గా చూపించట్లా, అవన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంకొకటి, ఈ సాఫ్ట్వేర్
సాఫ్ట్వేర్ అప్డేట్ చూసిన తర్వాత నాకు నథింగ్ మీద కొద్దిపాటి నమ్మకం కలిగింది. ఏంటంటే ఇంకొక 2-3 అప్డేట్లు పడితే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వీళ్ళు ఆప్టిమైజ్ చేసేస్తారు, అన్ని బగ్స్ ని క్లియర్ చేసేస్తారు. బట్ రైట్ నౌ ఇంకా క్లియర్ అవ్వలేదు, ఇంకా స్టిల్ నీడ్ ఉంది అప్డేట్స్ ఇంప్రూవ్మెంట్ చేయాల్సింది. వాటిని కూడా ఫిక్స్ చేస్తారు, ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకు వచ్చింది. అండ్ ఇంకా వీడియోస్ గురించి మాట్లాడితే యాజ్ యూజువల్ వీడియోస్ ఫుటేజ్ ఫ్రంట్ కెమెరా అండ్ రేర్ సైడ్ కెమెరా రెండు కూడా దొల్లగొట్టేస్తున్నాయి. మంచి వీడియోస్ మీరు రికార్డ్ చేసుకోవచ్చు, కలర్స్ బాగున్నాయి, స్టెబిలైజేషన్ అంతా బాగుంది, ఆడియో క్యాప్చర్ కూడా ఇన్పుట్ బాగానే ఉంది. వీడియోస్ ప్రకారంగా అయితే నో కంప్లైంట్. అండ్ ఇప్పుడు BGMI గురించి మాట్లాడదాం. ఇందులో నేను BGMI లాక్స్ అబ్జర్వ్ చేశానని చెప్పా. అప్డేట్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పటికీ చెక్ చేయండి, మీకు కంప్లీట్లీ థ్రాటిల్ అవుతుంది. చాలా వరకు ఫ్రేమ్స్ డ్రాప్ అబ్జర్వ్ చేస్తున్నాం అండ్ లాక్స్ అబ్జర్వ్ చేస్తున్నాం అని చెప్తున్నా. ఇప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన తర్వాత వీళ్ళు ప్రాపర్ గా ఆప్టిమైజ్ చేసిన ఫీచర్ ఏదైనా ఉందంటే అది BGMI. ఐ పర్సనలీ బిలీవ్ 25-26,000 లో ఇప్పుడు Poco X6 Pro తర్వాత మళ్ళీ దీంట్లోనే చాలా మంచి స్మూత్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. గేమింగ్ అయితే చాలా వరకు ఆప్టిమైజ్ చేశారు. నేను పర్సనలీ సాటిస్ఫై అయ్యాను. నేను BGMI స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ లో ఆడి చూసా. 45 minutes నేను గేమ్ ఆడాను. కెమెరా కింద కాదు, కెమెరా పైన వార్మ్నెస్ అయితే ఫీల్ అయ్యాను. నేను కంప్లీట్లీ హీటింగ్ అని నేను చెప్పను, కాకపోతే వార్మ్నెస్ అయితే నేను ఫీల్ అయ్యా. స్టిల్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ బాగుంది, బ్యాటరీ ఎక్కువగా డ్రాప్ అవ్వట్లేదు. గేమ్స్ ఆడినా కానీ కెమెరాస్ యూస్ చేసినా కానీ మినిమల్ గానే మనకి బ్యాటరీ మీద కన్జ్యూమ్ అవుతుంది, మోడరేట్ యూసేజ్ లానే. కానీ BGMI మాత్రం చాలా వరకు ఆప్టిమైజ్ చేశారు. నేను పర్సనల్ గా ఇంప్రెస్ అయ్యాను. సో ఇప్పుడు ఫైనలీ అప్డేట్స్ తర్వాత ఈ మొబైల్ ఫోన్ పర్చేస్ చేయమంటావా అంటే 24,000 రూపాయలకు ఫోన్ వస్తుంది, దాని మీద మళ్ళీ ఛార్జర్ ఇంకో 2,000 పెట్టి 2,500 పెట్టి కొనాలి. ఫైనలీ ఈ ఫోన్ 24కు కానీ 26కు కానీ మీరు కొంటారు. అప్కమింగ్ ఇంకో 2-3 అప్డేట్స్ ఉన్నాయి. ఈ 2-3 అప్డేట్స్ తర్వాత నాకు తెలిసి ఆల్మోస్ట్ 100% బ్యాలెన్స్ అయింది ఈ ఫోన్. రైట్ నో అయితే ఈ ఫోన్ ని అప్డేట్స్ కోసం నేను వెయిట్ చేస్తా, నథింగ్ మీద నేను కొంతపాటి నమ్మకాన్ని ఉంచుకోగలను అనుకునే వాళ్ళైతే పర్చేజ్ చేసి UI ప్రకారంగా అండ్ డే టు డే లైఫ్ యాక్టివిటీస్ ప్రకారంగా ఈ ఫోన్ ఖచ్చితంగా పర్చేజ్ చేసుకోండి. ఓన్లీ వన్ థింగ్ ఈ ఫోన్ లో ఇంకా ల్యాగ్ అవుతుంది ఏమైనా ఉందంటే క్యాబినెస్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా నథింగ్ ఫోన్ 2A కు సంబంధించి అప్డేట్ అయిన తర్వాత నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఎక్స్పీరియన్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్.